ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. అహం బ్రహ్మస్మి అనేటటువంటి వాక్యాన్ని నేను జపించాలి అంటే నేను బ్రహ్మను అని ధ్యానం చెయ్యాలి అనేటువంటి దృష్టికోణంలో అడుగుతున్నారు. దానికి మహర్షుల వారు ఆ విధంగా చేయటం కాదు, నేను బ్రహ్మము అని అనుకోవటం కాదు, అహం అంటే నేను అది అందరికీ తెలిసినదే. ఆ బ్రహ్మమే నేనుగా అందరిలో ఉన్నది. నేనును కనుక్కో అంటే నేను బ్రహ్మమన్న సంగతి నీవుగా నిలిచి ఉండు. అంతేకాని వాక్కుతో మనస్సుతో నీవు నేనే బ్రహ్మని అని పలకనక్కరలేదు. కనుక ఊరికే ఉంటూ అదేదో కనుక్కో. ఒకవైపు పంచకోశాలను మరి విసర్జించలేదా అని కూడా అడుగుతున్నావు. ఎప్పుడైతే ఈ అహంభావన తల ఎత్తిందో దానికి దేహేంద్రియ వ్యవహారాలు, భావనలు, మనస్సు తల ఎత్తుతుంది. అటువంటి దేహాత్మ బుద్ధి అనేది ఒక మాయా నేను. దానితో ఏమవుతుంది? ఈ నిజమైనటువంటి అహం స్ఫురణ కనుమరుగైపోతుంది. కారణం నీ దృష్టి ఇంద్రియముల వెంట, మనస్సు వెంట, అన్య చింతనల వెంట పరిగెడుతుంది. కాబట్టి యథార్థమైన నేనును ఈ కలుషితమైన నేను నుండి వేర్పరచాలి, సపరేట్ చెయ్యాలి. అందుకనే ఈ పంచకోశాలు ఆదిశంకరులు చెప్పినటువంటిది నేతి నేతి అంటూ నా ప్లస్ ఇది నేతి. అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదంటూ కోశాలను విసర్జించటం అక్కడ ప్రస్తావించారు. నిజానికి అటువంటివన్నీ కూడా అనాత్మను పరిహరించటంతో సాటిరాదు. కానీ యథార్థమైనటువంటి ఆత్మను నీవుగా తెలుసుకొని నిలిచి ఉండటమని ఇక్కడ నీవు గుర్తించు. ముఖ్యంగా ఆత్మ అనంతమైంది, దానికి పరిధులు లేవు. అది అహమహమని జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తించుకోగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. అందుకనే ఆ అహం అహం అనేటటువంటిది స్ఫురణ ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మము అని నీవు గుర్తించు అని చెప్పటం. అట్టి పరబ్రహ్మకి మరి మొదలు చివర లేదుగా, ఆది అంచాలు లేవు కదా. ఇప్పుడు ఇక్కడ మాయా నేను అంటే దేహాత్మ బుద్ధితో పరిమితమైన ఒక అభాస కాంతిలో ఈ పుడుతున్నటువంటి యొక్క దేహాత్మ బుద్ధి కలిగించే ఈ చిచ్చడ గ్రంథి ఉంది చూశావు, అది పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది,
ఆలోచన అంతరిస్తే అది నశిస్తుంది. ఇది అశాశ్వతము, అంటే శాశ్వతం కాదు. కనుక నీవు చెయ్యవలసింది మారుతున్నటువంటి ఆలోచనలు ఎవరికో విచారించు. అదే నేనెవరన్న విచారం. అట్టు నేను ఉందేమో చూడు. చూడవలసింది నీవే, తెలుసుకోవలసింది నీవే, విచారించవలసింది ఈ మాయా నేనుతోనే. ఆత్మకి ఈ అవసరం లేదు. ఇవన్నీ కూడా అహంభావనకు తల ఎత్తిన పెడితే నీకు అన్యత్వం గోచరిస్తుంది. అందుకనే దేహమన్యము, జగత్తన్యము, సంసారమన్యము, దైవమన్యము, చివరికి నీ సహజత్వమైనటువంటి ఆత్మ కూడా నీకు అన్యంగా ఉందని భావిస్తున్నావు. అందుకని నాకు తెలియటం లేదంటావు. తెలియటానికి రెండు నేనులు లేవు కదా. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదే. ఉన్నది ఒకటే నేను. ఇక్కడ నీవు వాసన చేత, కోరిక చేత, కర్తృత్వం చేత అన్య చింతన ఏర్పడింది. కనుక ఈ అహంభావన ఉంది చూశావు, దాన్ని విచ్చలవిడిగా పోనివ్వకుండా పట్టుకో. అప్పుడు తలపులు పూర్తిగా అణిగిపోతాయి. తలపులు తల ఎత్తనటువంటి స్థితిలో అప్పుడు అహంభావన మూలం జాడతీయి నీకే తెలుస్తుంది. ఆత్మ ఒక్కటే, ఉన్నానన్న ఎరుక ఒక్కటే. జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానని స్వయం ప్రకాశమై, అనంతమై, ఏకమై, పరిధులు లేక ప్రకాశిస్తున్న స్థితి నీ సహజత్వంగా నీవే తెలుసుకుంటావు. నీవే అంటే ఆత్మగా తెలుసుకుంటావు. అంతేకాని దేహాత్మ బుద్ధితో అన్యత్వాన్ని, కష్ట సుఖాలని, జగత్తులో విశేషాలని, ఇతరులని, జనన మరణాలని, మంచి చెడులని, న్యాయ అన్యాయాలని మరి గుర్తిస్తున్నట్టుగా ఈ మాయా నేనుతో ఆత్మని గుర్తించటం మరి కుదరదు కదా. కనుక అంతర్ముఖంగా వైరాగ్యము కలిగి ఉండి ఒక్క విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నిద్ర లేవగానే నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు కూడా మిథ్య అని, అసత్యమని, ఉనికి లేనిదని గుర్తించు. అప్పుడే నీవు పూర్తిగా వీటి జోలికి పోవు. ఒక కళలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి మిథ్యా కళ నుంచి బయటపడు. ఎలా బయటపడాలి? వైరాగ్యంతో, దృఢ సంకల్పముతో దీని జోలికి పోవద్దు. ఇది అసత్యము అని గుర్తించు. ఎండబావుల్లో నీళ్లు కనపడుతున్నా అవి ఎందుకు పనికిరావు కదా. ఇక్కడ కూడా నీ దేహము, దానితో పాటు ఈ జగత్తు, ఈ సంసారము, ఈ ఇతరులు, ఈ సృష్టి కనపడుతున్నా అది స్వయం ప్రకాశము లేనిదే. ఇదంతా కూడా నీలోనిదే. తీరా చూస్తే ఆత్మయందు జీవుడు కానీ, జగత్తు కానీ, సృష్టి కానీ ఏదీ లేదు కదా. కాబట్టి ఉన్నది ఎరుక, లేనిది సృష్టి అని నీవే గుర్తిస్తావు. ఆత్మకన్యము లేదని, ఈ సర్వము ఆత్మలోనిదే అని నీవనుకునే మాయ, ఈ మిథ్య
ఆత్మని విడిచి లేదని నీవే తెలుసుకుంటావు. మంచిది. మౌనమే నీ సహజత్వం.